ఆంధ్రప్రదేశ్లో కోవూరు నియోజకవర్గం. ఇక్కడ ఈ మధ్య జరిగిన ఎన్నికలు అదో మామూలు రాజకీయ మార్పు కాదు. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక శక్తివంతమైన ప్రజా తీర్పు. కేవలం 5 ఏళ్లలోనే ఓటర్ల మనసు ఇంతలా ఎలా మారింది? ఈ తీర్పు వెనక అసలు కథేంటో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. ముందుగా ఈ నెంబర్ చూడండి, 94,474. ఇదేదో మామూలంకే కాదు, ఇది కోవూరు ప్రజల నాడి. గెలిచిన వాళ్లకి పెరిగిన ఓట్లు, ఓడిపోయిన వాళ్లకి తగ్గిన ఓట్లు రెండూ కలిపితే వచ్చిన సంఖ్య ఇది. ఇంత పెద్ద మార్పు అసలు ఎందుకొచ్చింది? ఆ రహస్యమేంటో చూద్దాం. ఈ నంబర్లు చూస్తే అసలు కథ మొత్తం మన కళ్లముందే కనిపిస్తుంది. చూడండి, 2019లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి దాదాపు 40,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అదొక పెద్ద గెలుపు. కాని సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. 2024కి వచ్చేసరికి టీడీపీ అభ్యర్థి ఏకంగా 54,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇది సింపుల్గా ఓటమి అని చెప్పలేం, ఇదొక రాజకీయ భూకంపం. మరి ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది? దీనికి కారణం జాతీయ రాజకీయాలు కాదు, రాష్ట్రస్థాయిలో ఇచ్చిన హామీలు కూడా కాదు. అసలు సమాధానం ఎక్కడుందంటే కోవూరు నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల మట్టిలోనే ఉంది, అక్కడి ప్రజల గొంతుకలోనే ఉంది. పదండి, క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలు ఎందుకు ఇంత ఆగ్రహంగా ఉన్నాలో, వాళ్ల సమస్యలేంటో చూద్దాం. సరే, ముందుగా విడవలూరు, కొడవలూరు మండలాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడి ప్రజల బతుకంతా నీళ్ల చుట్టూనే తిరుగుతుంది. కానీ తాగడానికి సరిగ్గా నీళ్లు లేకపోవడం, వ్యవసాయానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందకపోవడం, ఇక చేపల వేటపై ఆధారపడిన వాళ్లకి సరైన సౌకర్యాలు లేకపోవడం, ఇవన్నీ వాళ్ళని చాలా దెబ్బతీశాయి. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ జీవనాధారానికి గ్యారంటీ లేకుండా పోయింది. ఇక వ్యవసాయానికి గుండెకాయలాంటి కోవూరు మండలం సంగతి చూద్దాం. ఇక్కడ చెరకు రైతుల పరిస్థితి అయితే మరీ దారుణం. ఒకప్పుడు కళకళలాడిన చక్కెర ఫ్యాక్టరీ మూతపడటంతో వాళ్ల జీవితాలు తలకిందులయ్యాయి. వాళ్ల ఆర్థిక వ్యవస్థకే అది పెద్ద దెబ్బ. దీనికి తోడు గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉండటం వాళ్ల కోపాన్ని ఇంకా పెంచింది. మిగిలిన 2 మండలాలు బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, ఇక్కడ కూడా దాదాపు ఇదే కథ. పంటలకు నీళ్ళిచ్చే కాలువలు ఎండిపోయాయి, సరైన సమయానికి వైద్యం అందట్లేదు, ఉప్పు నీరు భూమిలోకొచ్చేసి బావుల్లో నీళ్లు కూడా పాడైపోయాయి. చూశారా, ప్రతి మండలంలోనూ వినిపిస్తున్నది ఒకే ఆవేదన: మాకు కనీస అవసరాలు కూడా తీరట్లేదు అనే బలమైన అసంతృప్తి. ఇప్పటిదాకా మనం ప్రజల బాధలు, వాళ్ల మాటలు విన్నాంకడా. ఇప్పుడు ఆ భావోద్వేగాలను అంకెల రూపంలోకి మార్చి చూద్దాం. ఈ తీర్పు ఎంత బలమైనదో అప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి, క్లియర్గా తెలుస్తుంది. 2019లో టీడీపీ ఓట్ షేర్ 37%. అదే 2024కు వచ్చేసరికి ఏకంగా 61%కి పెరిగింది. మరోవైపు 2019లో 57%గా ఉన్న వైఎస్సార్పీపీ ఓట్ షేర్ 35%కి పడిపోయింది. అంటే ఇది చిన్న మార్పు కాదు, ఏకంగా 24 పాయింట్ల స్వింగ్. ఓటర్లు ఎంత నిశ్చయంగా తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారో చెప్పడానికి ఇంతకంటే పెద్ద రుజువు అవసరం లేదు. ఇందులో ఇంకో ఆసక్తికరమైన పాయింటుంది. వైఎస్సార్సీపీ సుమారు 40,000 ఓట్లు కోల్పోయింది. కాని టీడీపీకి పెరిగిన ఓట్లు 54,000 కన్నా ఎక్కువ. దీనర్థమేంటి? అధికార పార్టీ మీద వ్యతిరేకతతో పడిన ఓట్లు మాత్రమే కాదు, కొత్తగా ఓటు వేసినవాళ్లు, ఇంతకుముందు ఎటూ మొగ్గుచూపని వాళ్లు కూడా టీడీపీ వైపు వచ్చారన్నమాట. ఇది ఖచ్చితంగా బలమైన ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం. సరే, ఇప్పుడు ఫోకస్ని ఓటర్ల నుంచి సిట్టింగ్ అభ్యర్థి వైపు మళ్లిద్దాం. ప్రజలు ఎందుకు ఇంత కఠినమైన తీర్పు ఇచ్చారు? వాళ్ల నమ్మకం ఎక్కడ పోయింది? ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్నా ఆయన పనితీరుపై జనంలో తీవ్రమైన నిరాశ ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అసలు నాయకుడే అందుబాటులో ఉండట్లేదని ప్రజలు బలంగా భావించారు. దీనివల్లేమైందంటే కేవలం జనంతోనే కాదు, సొంత పార్టీ కార్యకర్తలతో కూడా నమ్మకం దెబ్బతింది. ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది. ఒకసారి నమ్మకం పోతే దాన్ని మళ్లీ ఎలా సంపాదించుకోవాలి? సమస్యలు గుర్తించడం వరకు ఓకే, కానీ దానికి పరిష్కారమేంటి? దానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. ఆ మార్గమేంటో ఇప్పుడు చూద్దాం. ఓటర్లతో మళ్లీ కనెక్ట్ అవ్వాలంటే వాళ్ల సమస్యలకు పరిష్కారం చూపాలి. దానికోసం ఒక వ్యూహాత్మక ప్రణాళిక కావాలి. వాళ్ల బాధలకు మందు పూస్తూనే వాళ్ల నమ్మకాన్నే మళ్లీ గెలుచుకోవాలి. ఉదాహరణకు ఈ 3 హామీలు చూడండి. ఇవి కేవలం ఎన్నికల వాగ్దానాలు కావు, ప్రజల బాధలకు ప్రత్యక్ష పరిష్కారాలు. రైతుల కోసం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించడం,
ప్రతి ఇంటి దాహం తీర్చడానికి కొత్త నీటి పథకం, రైతులకు కరెంటు భారం తగ్గించడానికి సబ్సిడీ ఇలాంటివి చేస్తేనే సమస్యల పరిష్కారం పట్ల నిజమైన నిబద్ధత ఉందని ప్రజలు నమ్ముతారు. అంతేకాదు, ప్రతి వర్గంతోనూ విడివిడిగా కనెక్ట్ అవ్వాలి. యువతకు ఉద్యోగాల మీద భరోసా ఇవ్వాలి, మహిళలకు సంక్షేమ పథకాల గురించి చెప్పాలి, రైతులతో నేరుగా సభలు పెట్టి వాళ్ల సమస్యలు వినాలి. ఇలా ప్రతి ఒక్కరి అవసరమేంటో తెలుసుకుని వాళ్ల దగ్గరికే వెళ్లి పరిష్కారాలు చూపించాలి. కోవూరు ఫలితం మనందరికీ ఒక ముఖ్యమైన విషయం నేర్పిస్తుంది. ఇది కేవలం ఒక్క నియోజకవర్గం కథ కాదు, ఇది ప్రజాస్వామ్యం ఎంత శక్తివంతమైనదో చూపిస్తుంది. ప్రజల తీర్పుకు ఎంత బలముంటుందో తెలియజేస్తుంది. ఇది నాయకులకు, ప్రజలకు మధ్య ఉండాల్సిన బంధం గురించి చెప్పే ఒక పెద్ద పాఠం. చివరిగా ఒక్క మాట. ఎన్నికలు అనేవి పాలనకు ప్రజలు ఇచ్చే ఒక రిపోర్ట్ కార్డ్. ఆ బ్యాలెట్ బాక్స్ ఒక అద్దం లాంటిది. అది పాలకులకు నచ్చినట్టు వాళ్ళను అందంగా చూపించదు. ప్రజల మనసులో నిజంగా ఏముందో దాన్నే ముఖం మీద కొట్టినట్టు చూపిస్తుంది. ఈ తీర్పులో ఉన్న పాఠాలు భవిష్యత్తులో మంచి పాలనకు ఖచ్చితంగా దారిచూపాలి.